అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. భారతి, చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను, నిన్నేవి కోరుకోను. లక్ష్మి, నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. చూడండి. ఆగండమ్మా, వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబాట్లండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి, ఆయన చెప్పింది నిజమే. అది రాయుడు తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తాను. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని. ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి.
మైండ్ ఇట్ మైండ్ ఇట్ మైండ్ ఇట్ మైండ్ ఇట్. అయ్యా ఏదో తెలిసి తెలియనితనం పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు సునక. జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడనే. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం అన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐసి అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలొద్దు. ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. ఈ ఏరియాలో కనబడ్డారంటే నరకేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. ఏరా ముసల్లెక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు అయిపోయావు. కన్న తండ్రి చెప్తే పాపంరా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా. నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. చంపుకోమై సన్. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావేమై సన్. నన్ను చంపుకో. నన్ను చంపటం నీ వల్ల కాదు. నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం దర్పం కాదు, వినయం విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం. నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ. అయినా తప్పంతా నాదేలేండి. కోటీశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న
అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడే ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకు అవమానాలు తప్పేవి, నాకు కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇందాక నుంచి నేను పిచ్చిదాల్లా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పురు ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పరిపులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది. అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి. గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా. ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు. కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నామన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు, అయ్యా, మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలివి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి
కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మ భారతి, 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 రవి నీ పట్ల. భారతి, 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 అమ్మా, అమ్మ భారతి, భారతి. భారతి. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. రాజాబాబు, రాజాబాబు, ఏంట్రా ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఏమండి, ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. చా ఎవడ ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ మైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ మైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. టీచర్ గారు, టీచర్ గారు, వేషాలు వేసామంటే చీరేస్తాను. నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అనేది చెప్పి నీ వేషం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగ దిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని అర్హత నాకెట్టూ లేదు. కనీసం మీ మనిషిగా మీ నీడలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్.